వీడియో కాస్త లేట్ అయినందుకు క్షమించండి. ఎందుకంటే నేను 2 రోజులు బయటికి వెళ్ళడం వల్ల ఈ అప్డేట్ వచ్చిన వెంటనే మీకు వీడియో చేయలేకపోయాను అనమాట. అయితే మీ అందరికీ తెలుసు, ఒక వారం రోజుల కిందట మనకి సదరం స్లాట్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు ప్రతిసారి కూడా గవర్నమెంట్ 3 నెలలకు ఒకసారి స్లాట్స్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే 3 నెలలకు సరిపడా ఒకేసారి. కానీ ఓపెన్ చేసిన రోజే చాలా వరకు వెయిటింగ్ లిస్ట్కి అయితే వెళ్ళిపోయాయి అనమాట. చాలా వరకు బుక్ అయితే అయిపోయాయి. ప్రజెంట్ ఇప్పుడు కొన్ని జిల్లాల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో అయితే లేవు. మీరు ఒకసారి ఉంటే కనుక ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ మీకు స్లాట్స్ అవైలబిలిటీ ఉంటే కనుక మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ స్లాట్ బుక్ చేసుకునే పద్ధతి ఏంటి? గతంలో మనం మీరు చూసుకుంటే జనరల్లో ఓన్లీ 1 టైం మాత్రమే మనం బుక్ చేసుకోగలం, అదే ఫైనల్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదనమాట. మీరు ఫస్ట్ జనరల్లో బుక్ చేసుకోవాలి. అప్పీల్ 1, అప్పీల్ 2 కూడా ఉంటుంది. అసలు జనరల్ అంటే ఏంటి? ఫస్ట్ టైం బుక్ చేసుకున్న వాళ్ళు అనమాట. అంటే ఫ్రెష్గా బుక్ చేసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం బుక్ చేసుకున్న వాళ్ళు జనరల్లో అయితే అప్లై చేసుకుంటారు. ఒకవేళ మీరు జనరల్లో అప్లై చేసుకొని స్లాట్ వచ్చిన తర్వాత ఏదైనా కారణం చేత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేకపోయారు అనుకోండి, హాస్పిటల్కి, ఆ స్లాట్ టైంకి మీరు వెళ్ళలేకపోయినా, లేదు మీకు పర్సంటేజ్ తక్కువ వచ్చినా, మీరు అప్పీల్ 1లో అయితే మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్పీల్ 1లో కూడా సేమ్ రీజన్స్ అయితే వచ్చాయనుకోండి, మీకు ఏ అబ్జెక్షన్స్ అయినా వచ్చాయనుకోండి, అంటే మీరు వెళ్ళలేకపోయినా, పర్సంటేజ్ అనేది తక్కువ వచ్చినా, మీరు మళ్ళీ అప్పీల్ 2లో కూడా అప్లై చేసుకునే సదుపాయం అయితే ఉంటుంది. ఇక అప్పీల్ 2లో ఏదైతే జరిగిందో అదే ఫైనల్ అనమాట. తర్వాత మీరు ఇంకేం చేయలేరు, అదే ఫైనల్ అయితే అవుతుంది. ఇక తర్వాత మీరు ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఇంకా సదరం ఐడిని మీరు డిలీట్ చేయించుకోవాల్సిందే. ఆ మార్గం తప్పించి వేరే మార్గం అయితే లేదు. ఇక్కడ చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, మేము సదరం ఐడిని డిలీట్ చేయించుకోవాలంటే మేము ఎక్కడైతే చెక్ చేయించుకున్నామో ఆ హాస్పిటల్కి వెళ్ళి మేము డిలీట్ చేసుకుంటే సరిపోద్దా అని చెప్పేసి అడుగుతున్నారు. అలా కాదండి. ఒకవేళ మీరు ఐడిని డిలీట్ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా మీ జిల్లాలో ఉన్న కలెక్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి. అక్కడ అర్జీ అనేది ఒకటి పెట్టుకోవాలన్నమాట. అంటే వాళ్ళకి ఒక లెటర్ రాసి మీరు సదరం ఐడిని ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారు, ఆ రీజన్ ఏంటి అని చెప్పేసి ఒక లెటర్ రాసి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు మీకు మీ ఆధార్ పైన సదరం ఐడి గతంలో బుక్ చేసింది లేకుండా డిలీట్ చేస్తారు. మళ్ళీ మీరు వచ్చి ఫ్రెష్గా అయితే బుక్ చేసుకోవచ్చు. అది ప్రాసెస్ అయితే గతంలో మీరు అడిగిన 2 క్వశ్చన్స్కి సమాధానం. ఒకటి, మాకు సదరం ఐడి గతంలో ఉండే ఐడి మేము మర్చిపోయాము, ఎక్కడో పోగొట్టుకున్నాము, మాకు తెలియదు, అది ఎలా తీసుకోవాలి, అలాగే సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ 2 విషయాలు కూడా చాలా ఎక్కువగా అడిగారనమాట. అలాగే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. అలాగే సదరం ఐడిని కూడా మీరు ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. కానీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా గ్రామ సచివాలయం కానీ లేదంటే మీ సేవకు కానీ వెళ్ళవలసి ఉంటుంది. మీకు ఆన్లైన్లో అయితే డౌన్లోడ్ అయితే అవ్వదు. అదే తెలంగాణ వారు అనుకోండి, మీరు సదరం ఐడిని ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. సదరం సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుంది ఆన్లైన్లో. కానీ స్లాట్ బుక్ చేసుకోవాలంటే కనుక అక్కడ ఉన్న మీ సేవ సెంటర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికైతే వెళ్ళి మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు కొన్ని జిల్లాల్లో 80A అంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి వచ్చేసాయి. ఎందుకంటే స్లాట్స్ అయిపోతే అలాగే వస్తుంది అనమాట. కొన్ని జిల్లాల్లో అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అన్నీ కూడా వివరంగా రాసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మళ్ళీ ఇంకా లెంత్ అయిపోతుంది కాబట్టి మీకు డెమో చూపిస్తూ ఉన్న వివరాలన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. అయితే మీరేమనుకుంటున్నారు ఈ స్లాట్స్ విషయంలో? చాలామంది వెయిటింగ్ లిస్టు ఉండడానికి గల కారణానికి ఇంకా రానున్న రోజుల్లో మనకి స్లాట్స్ పెంచితే బాగుంటుందా బాగోదు అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద రాయండి కామెంట్ సెక్షన్లో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫస్ట్ మనం సదరం ఐడిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేయగానే మీకు పేజీ ఈ విధంగా అయితే ఓపెన్ అవుద్ది. ఫస్ట్ మీరు ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ చేయండి, జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేయండి. జస్ట్ మనం తెలుసుకోవడం కోసం అనమాట. అంటే ప్రీవియస్గా వీళ్ళు ఏదైనా బుక్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడైనా మనకి సదరం ఐడి అనేది కనిపిస్తుంది అనమాట. జస్ట్ నేను ఎంటర్ చేసి ఓటీపీని అయితే జనరేట్ చేస్తాను. స్లాట్ రిజిస్ట్రేషన్ టైప్ అని చెప్పేసి అడుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మీరు జనరల్ ఫస్ట్ టైపులు, సెకండ్ టైపులు మొత్తం 3 ఉంటాయి. మనకి గతంలో అయితే జనరల్ ఒకటే ఉండేది, ఇప్పుడు 2 మొత్తం 3 ఆప్షన్స్ అనమాట.
జనరల్లో బుక్ చేసుకున్నప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా బుక్ చేసుకుంటే కనుక జనరల్ అయితే బుక్ చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ టైప్లు తర్వాత సెకండ్ టైప్లు. నేనైతే జనరల్ అని చెప్పేసి పెట్టాను. జస్ట్ గో అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడవచ్చు. జస్ట్ మనం గో అని చెప్పేసి క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సదరం ఐడి అయితే వచ్చిందనమాట. ఎందుకంటే ఇతను ఆల్రెడీ సదరం ఐడి బుక్ చేసుకున్నాడు ఇంతకుముందు, ఐడి అయితే మర్చిపోయాడు. కాబట్టి ఇలా అయితే మనం తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇది అనమాట ఐడి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి, దీన్ని కాపీ చేసుకొని ఇది సర్టిఫికేట్ కావాలి అంటే ఏపీలో మీరు మీ సేవకు కానీ లేదంటే గ్రామ సచివాలయం కానీ ఈ ఐడిని తీసుకెళ్తే వాళ్ళు అక్కడ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సదరం స్లాట్ ఎలా బుక్ చేయాలి, ఏపీకి సంబంధించింది అయితే చెప్తున్నాను. నెక్స్ట్ మీకు తెలంగాణలో కూడా చెప్తాను ఇదే వీడియోలో చివరిని. నేను ఇక్కడ సేమ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను, టిక్ చేస్తాను, జనరేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ టైప్ అని చెప్పేసి అడుగుతుంది. స్లాట్ ఏ రిజిస్ట్రేషన్ టైప్ అని. ఇక్కడ ఫస్ట్ టైప్లో అయితే మీరు ఇందాకలాగే జనరల్లో ఫస్ట్ టైప్లు, సెకండ్ టైప్లు, జనరల్లో. వీళ్ళు నేను పెట్టేది అయితే ప్రజెంట్ ఇప్పుడు ఫస్ట్ కాబట్టి జనరల్ అని చెప్పేసి క్లిక్ చేసి నేను గో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓటీపీని అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలన్నమాట సదరం స్లాట్ బుక్ చేసుకోవాలంటే. నేను ఇక్కడ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చి మనకి ఇక్కడ స్లాట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయా, ఎన్ఏ అని ఉంటే కంప్లీట్గా అయిపోయినట్టు అనమాట. విజువల్ ఇంపైర్మెంట్కి ఎంత ఉన్నాయి, లోకోమోటర్కి ఎంత ఉన్నాయి, నెక్స్ట్ హీరింగ్కి సంబంధించింది ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ డిస్ట్రిక్ట్లోని ఆ హాస్పిటల్ పేరేంటి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్నాయన్నీ కూడా మీకు స్లాట్స్ అవైలబుల్గా ఉన్నట్టు. తర్వాత ఇవన్నీ ఎన్ఏ ఉన్నాయండి, స్లాట్స్ అయిపోయినట్టు. ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ అయితే మీరు అన్నీ చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు స్లాట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు స్లాట్ అనేది బుక్ చేయాలి. లేదంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసినా అవ్వదన్నమాట. ట్రై అగైన్ అనో లేదంటే స్లాట్స్ నో అవైలబిలిటీ అనేది చూపిస్తుంది. మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లకి సంబంధించింది అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చెక్ చేసుకోండి. లాస్ట్లో మీకు సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ పర్సనల్ డేటా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడవచ్చు, ఆధార్లో ఉన్న ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కార్డు మీద చూపవలసిన పేరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఇక్కడ తెలుగులో అయితే వస్తుంది అనమాట. జస్ట్ నా పేరు ఎంటర్ చేసి మీకు చూపిస్తున్నాను. వంశీ అని చెప్పేసి టైప్ చేశాను అనుకోండి, ఇక్కడ మీకు వస్తుంది అనమాట. ఇక్కడ ఒకవేళ రాంగ్ ఉంటే కనుక గూగుల్ ఇన్పుట్స్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ అయితే చేయండి, అంటే తెలుగులో రాంగ్ వస్తే కనుక. ఇంకా మనం కొద్ది కిందకు వస్తే మనకి ఏజ్ కనిపిస్తూ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది, ఎందుకంటే యాజ్ పర్ ఆధార్ అనమాట. ఇక్కడ జెండర్ కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎడ్యుకేషను ఇల్లిటరేటా లేదంటే 10th క్లాసా ఏదనేది మీరు పెట్టండి. తర్వాత ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. ఇక్కడ గవర్నమెంటా ప్రైవేటా, నెక్స్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడా, ఒకవేళ ఏ ఉద్యోగం లేకపోతే కనుక అన్ఎంప్లాయిడ్, నెక్స్ట్ ఇక్కడ మ్యారేజ్ అయిందా లేదా, అన్మ్యారీడా, ఇవన్నీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ క్యాస్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రీజియన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు, మీ ఇష్టం అనమాట. ఒకవేళ ఇస్తే కనుక రేషన్ కార్డు ఏ టైపు, వైటా పింకా ఏదనేది ఇవ్వాలి. దాని యొక్క సీరియల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. అలాగే ఈపిక్ కార్డు అంటే ఓటర్ ఐడి కార్డు ఉందా అని అడుగుతున్నారు. ఉంటే కనుక ఎస్ అని పెట్టేసి ఇక్కడ ఓటర్ ఐడి నెంబర్ అయితే ఇవ్వండి, లేదంటే అవసరం లేదు. అలాగే పెన్షన్ కార్డుకి కూడా. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయితే అడుగుతూ ఉన్నారనమాట. అంటే పుట్టుమచ్చలు ఏవో ఒక 2 అయితే ఇవ్వాలి. ఏ మూలాంది రైట్ లెగ్గో లేదంటే ఏ మూలాంది ఏదోటి. ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళ వివాహం అనేది ఒకవేళ మ్యారేజ్ అయి ఉంటే కనుక రక్త సంబంధికులు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు పేరెంట్స్ అనమాట. ఇక్కడ ఒకవేళ ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఇంకా మనం కొద్ది కిందకు వచ్చాం అనుకోండి, ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తూ ఉందన్నమాట. ఫాదర్ నేమ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీకు ఇక్కడ రిలేషన్ టైప్ అడుగుతుంది, ఫాదర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి, ఏదైతే అది మీ ఇష్టం అనమాట. తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది అనమాట. జస్ట్ నేను ఇక్కడ Ctrl+C Ctrl+V అని చెప్పి Ctrl+P కాపీ పేస్ట్ చేశాను. ఇక్కడ మీకు తెలుగులో అయితే వస్తుంది. కొద్దిగా కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ అడ్రస్ మీకు రేషన్ కార్డు ప్రకారంగా అడ్రస్ ఏముందనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. హౌస్ నెంబర్ ఆటోమేటిక్ తీసుకుంటుంది. మీకు డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మండలంని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పంచాయతీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాబిటేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ ఐడి ఆప్షనల్, ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ పిన్ కోడ్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. కిందకు వచ్చిన తర్వాత మీకు ఎగ్జిస్టింగ్ పర్సంటేజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. గతంలో మీరు సదరంకి బుక్ చేసుకొని ఏదైనా పర్సంటేజ్ ఉంటే కనుక దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయొచ్చు. అలాంటప్పుడు మీరు అపీల్ ఫస్ట్లో అయితే అపీల్ 1లో అయితే మీరు అప్లై చేయవలసి ఉంటుంది. ఏం లేదు, ఇదే కదా ఫ్రెష్ కాబట్టి ఏం ఎంట్రీ చేయాల్సిన లేదనమాట.
ఆధార్ కార్డు చివరి 4 డిజిట్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్, ఇక్కడ హాస్పిటల్ని ఏ డిస్ట్రిక్ట్లో మీరు స్లాట్స్కి వెళ్తారు, ఏ హాస్పిటల్కి వెళ్తారు ఆ డిస్ట్రిక్ట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మీరు డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేయగానే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న వేకెన్సీ ఉన్న మొత్తం ఈ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సదరంకి సంబంధించి హాస్పిటల్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే మీకు కిందనే టైప్ ఆఫ్ డిజేబిలిటీ, మీ డిజేబిలిటీ ఏంటి, లోకోమోటరా లేదంటే కళ్ళుకి సంబంధించిందా చెవులకు సంబంధించిందా అనేది ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇక్కడ స్లాట్స్ ఉంటేనే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ హాస్పిటల్లో మనకి ఇది కనిపిస్తూ ఉందన్నమాట లోకోమోటరు. అదే మీరు వేరే హాస్పిటల్ పెట్టుకున్నారనుకోండి, ఒకవేళ ఇన్ కేస్ అది కాదు, మీకు విజువల్కి సంబంధించింది ఏదో ఉందో లేదంటే హీరింగ్కి సంబంధించింది ఏదో ఉందో ఇక్కడ చూడండి, నేను హాస్పిటల్ చేంజ్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ప్లీజ్ కన్ఫర్మ్ ఫోటో అండ్ బిలో డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. అంటే మీరు ఎంట్రీ చేసిన డీటెయిల్స్ కరెక్టేనా, మీ అక్కడ కనిపించిన ఫోటో కూడా కరెక్టేనా అని చెప్పేసి అర్థం. మీరు హాస్పిటల్ ఇవన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకున్నారు లేదని చూసుకొని ఓకే చేయండి. ఓకే చేయగానే మీకు పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకువెళ్తుంది. అక్కడ మీరు 40 రూపీస్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది అనమాట. 40 రూపీస్ పే చేసిన తర్వాత మీకు స్లాట్ అనేది వస్తుంది. ఆ స్లాట్ పట్టుకొని మీరు హాస్పిటల్కి అయితే టెస్టింగ్ కోసం వెళ్ళాలి, చెకప్కి. ఇక మీరు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో స్లాట్ మనం బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ సేవా సెంటర్కి అయితే వెళ్ళాలి. తర్వాత ఇక్కడ మీరు ఒకవేళ సదరం ఐడిని తెలియకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే నీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ని కూడా మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. తర్వాత మండలాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత విలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. పర్సన్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. నేమ్ పూర్తిగా ఎంటర్ చేయండి ఆధార్ కార్డులో ఉన్నట్టుగా. అలాగే రిలేషన్ నేమ్ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు డేటా అనేది ఓపెన్ అవుద్ది అనమాట. ఓకేనండి. దాంట్లోని మీకు సదరం ఐడి అయితే ఉంటుంది, అలా ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. ఇలా వచ్చిన సదరం ఐడిని మీరు ప్రింట్ తీసుకోవాలనుకోండి తెలంగాణ స్టేట్లో ఇంకొక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ సదరం సర్టిఫికేట్ ప్రింట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ సదరం ఐడిని మీరు ఎంట్రీ చేశారనుకోండి, ఎంట్రీ చేసి సబ్మిట్ చేశారనుకోండి, సబ్మిట్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకొని మనకి ఇక్కడ మీరు చూడొచ్చు సర్టిఫికేట్ డౌన్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుద్ది. ఇది తెలంగాణ విషయానికి. కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం మీరు సర్టిఫికేట్ కావాలి అంటే ఖచ్చితంగా మీ సేవకు కానీ లేదంటే గ్రామ సచివాలయం కానీ వెళ్ళవలసి ఉంటుంది. ఫస్ట్ స్లాట్స్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఇక్కడ అప్లై చేయవలసి ఉంటుంది అనమాట. లేదంటే మాత్రం లాస్ట్లో మీకు స్లాట్ అనేది బుక్ అవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఇక చాలామంది సదరం ఎక్నాలజ్మెంట్ అడుగుతున్నారనమాట. అంటే ప్రీవియస్గా బుక్ చేసిన స్లాట్ కానీ ఎక్నాలజ్మెంట్ అనేది వస్తుంది. దాన్ని మీరు తీసుకోవాలనుకుంటే ఇంకొక లింక్ అయితే ఉంటుంది. ఇదనమాట. వీడియో కింద మొత్తం లింక్స్ అన్నీ పెడతానులేండి వివరంగా రాసి చెక్ చేయండి. ఇక్కడ సదరం ఐడిని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్షన్ ఎంటర్ చేసి సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీకు ఆ స్లాట్ వస్తుంది అనమాట. అంటే ప్రీవియస్గా బుక్ చేసిన స్లాట్ కూడా మీరైతే తీసుకోవచ్చు. దాన్నే అక్నాలజ్మెంట్ అంటారు. ప్రజెంట్ ఇప్పుడైతే స్లాట్స్ కొన్ని డిస్ట్రిక్ట్లు మాత్రమే ఉన్నాయి, కొన్ని హాస్పిటల్ మాత్రమే ఉన్నాయి. అవైలబిలిటీ చూసుకొని పెట్టుకోండి. ఓకేనా. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా స్లాట్స్ పెట్టాలని చెప్పేసి మనం అయితే అనుకుందాం. ఎందుకంటే స్లాట్స్ అన్ని చాలా సరిపోలేదు కదా, చాలామంది వెయిటింగ్ లిస్టులు అయితే ఉన్నారు. ఓకే. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.